ఎలా ఉంది 100 రోజుల పరిపాలన? 100 రోజుల పరిపాలన అయితే మొట్టమొదట ఆయన ఒక 5 సంతకాలు శాతం జరిగింది. మొట్టమొదట డిఎస్సి మీద, తర్వాత ల్యాండ్ అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అదొకటి, తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్లు ఇంకా 2-3 ఉన్నాయి. అవి మంచివే. దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు. ఏంటి అయితే అతను చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. ఏంటి అయితే ఏదో కొంతమంది గిట్టనటువంటి వాళ్ళు గిట్టనటువంటి వైసీపీ వాళ్ళే అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది అని మాట్లాడతారు. 100 రోజుల పరిపాలన వచ్చేటప్పటికి వాస్తవంగా అయితే అందరికీ మంచి జరిగింది, న్యాయం జరిగిందని మటుకు జనం అనుకుంటున్నారు. నేను అనుకోవటం లేదు. నేను నా తర్వాత ఆటో డ్రైవర్లు అంటే చెప్పేది నేను మా తర్వాత చెప్తున్నాను. జనంలో మటుకు మంచి స్పందన వచ్చింది. ఉదాహరణ చెప్తాను. ఈ 10 రోజుల నుంచి సింగనగర్లో ఉంటూ ఒక బురదను కూడా లెక్క చేయకుండా నైటు పగలు అంటే వాస్తవంగా ఆయన ఎప్పుడు కూడా 18 గంటలు కష్టపడతారనేది ఒక మంచి ఇది ఉంది. గతంలో వైజాగ్లో తుఫాను వచ్చినప్పుడు కానీ అవుదూదు కానీ తర్వాత ఇంకోటి కానీ ఏంటి అతను మంచి ఇచ్చేసాడు. అందుకనే చంద్రబాబు అంటే ఒక నమ్మకం జనాలకి. అలాగనే పవన్ కళ్యాణ్కి ఏంటండి నంబర్ 1 క్యాండిడేట్ ఆయన. అసలు నిజంగా ఆయన ఎక్కడన్నా ఏదన్నా తేడా వచ్చిందనుకో, తేడా వస్తే మటుకు తాట తీస్తాడు. అది తన అని మటుకు చెప్పడు. ముందు మనం చంద్రబాబు గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ లైన్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అయితే ఫుల్ సపోర్టు ఎప్పుడు కూడా. ఇంకో విషయం చెప్పనా, నిన్న బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మామూలుగా టీడీపీ వాళ్ళు కానీ ఒక మీటింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళతో మీటింగ్ చేస్తాం జరిగింది. ఈ మీటింగ్ చేస్తాం జరిగినప్పుడు పురంధేశ్వరికి ఈయనకి వాస్తవంగా పడదు సీఎం గారికి మొట్టమొదటి. ఎందుకంటే ఆయన టీడీపీలో నుంచి బయటకు వచ్చాడు కదా, పడదు. అలాంటి ఆమె కూడా ఆమె పొగిడింది, నంబర్ 1గా పొగిడింది. పరిపాలన దక్షకుడు అంటే వాస్తవంగా చెప్పాలంటే పరిపాలన అనేది అతనే. కానీ ఇంకొక ఆనాడు 2019లో గెలిచినట్టయితే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండేది మన రాష్ట్రం. ఈ పాటికి పోలవరం అయిపోయేది, అమరావతి అయిపోయేది, అన్నీ శుభ్రంగా ఉండేవి. పోతే ఇప్పుడు జరగబోయేది ఏంటి అని అంటే 100 రోజులకి ఎన్ని మార్కులు వేస్తారు? 100 రోజుల పరిపాలనకి 100కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 100కి నాకు తెలిసి అయితే ఈ మధ్యకాలంలో వాడెవడు ఆ కోనేటి ఆదిమూలప ఏది ఆ కోనేటి ఎవడన్నా కానీ సరే వచ్చినప్పుడు వాడి మీద ఒక మచ్చ ఒకటి పడది. వెంటనే ఇతరులతో విమర్శ పెట్టించుకోకుండా వెంటనే ఒక సస్పెండ్ చేసిపారు. నష్టం అనేది జరగకుండా పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. అంటే డిప్యూటీ సీఎం కానీ ఈ సీఎం కానీ అతని పరిధిలో అతను చేస్తున్నాడు, అతని స్థాయిలో అతను చేస్తున్నాడు. ఒక రకాన చెప్పాలంటే 13,000 పంచాయతీలకి ఒకేసారి 13,000 చిల్లర పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు పెట్టారంటే ఇంతవరకు చరిత్రలో ఎక్కడ లేదు నాకు తెలిసి. ఏంటి మరి అలాంటివన్నీ మంచిగా చేస్తున్నారు పరిపాలన. ఇప్పుడే కాదు, మార్కులు ఏముందండి, మార్కులు ఒక 2 మార్కులు తప్ప. ఏంటి 99% ఆ గవర్నమెంట్కి వేయాల్సిందే, కూటమి గవర్నమెంట్కి వేయాల్సిందే. నెక్స్ట్ కూడా వాళ్ళే వస్తారు. మంచి ప్రభుత్వం అండి మీరు ఎలా చెప్పుకుంటారు? అది ప్రజలు చెప్పాలి కదా అని అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నాడు. ఏం చెప్తారు? ఎవరు ఆయన? అసలు అంబటి రాంబాబు ఎవరు? ఆయనకి డయాఫ్రామ్ వాళ్ళే తెలీదు. అసలు అది ఎంత లోతు నుండి కూడా ఆయనకి అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి అప్పుడు ఆయనకి తెలియదు. తెలిస్తే తెలుసుకోవాలి. ఆయనకి ఏమి తెలుసు అని మాట్లాడుతుండు. ఆయనకి ఏమీ తెలియదు అంతే. నా లెక్క అయితే ఏమీ తెలియదు. బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరంటారు? ఎవరు? జగన్ గారికి ఏమన్నా నాలెడ్జ్ ఉందంటారా? ఆయనకా అది ఉందో లేదో జనాలకు తెలుసు. నేను చెప్పడం కన్నా ఇలా బాలినేని శ్రీనివాసరావు గారు చెప్పారు కొన్ని విషయాలు. ఆయన ఎవరి మాట తీసుకోడు, ఆయన చెప్పిందే వేదం.
ఎవరో ఒకరు చెప్పినప్పుడు చిన్న కానీ పెద్ద కానీ ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని వినాలి. అసలు అది మంచిగా లేకపోతే ఇంకోట అని తీసుకోవాలి. అలాంటిది ఏమి లేకుండా మరి మన ఇష్టాచారంగా మనం పోతే ఈ రోజున ఎంతమంది పోయినరు వైసీపీలో నుంచి చిన్నగా జారుకుంటున్నారు. భవిష్యత్తులో ఆ పార్టీ ఉంటుందని మటుకు నేను అనుకోవటంలే. ఎందుకని? అంతే. విలువలు విశ్వసనీయతో కూడిన పార్టీ ఏదైనా ఉంది ఈ భారతదేశంలోనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తండ్రి ఆశయాలతో పుట్టిన పార్టీ అది ఎందుకు ఉండదు అంటారు? తండ్రి ఆశయాలను ఎవరు ఆయన ఏమో నెరవేర్తలే. ఒక మాటలో చెప్పాలంటే షర్మిల లేదు, ఆ అమ్మాయి లైన్ జాతి, ఆ అమ్మాయి జాతి భవిష్యత్తులో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆ అమ్మాయి అంటే మాకు కొద్దిగా గౌరవం. ఎందుకనంటే మరి ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది బాగా. ఆనాడు ఇతను 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని ఎవరు నడిపించారు? ఆ అమ్మాయి కదా. మరి ఆ మాత కూడా కృతజ్ఞత లేకుండా తల్లిని చెల్లిని బయటికి గెంటేస్తే ఇంకా వీళ్ళ మటుకు ఏం చూస్తాడు? ప్రజలనేం చూస్తాడండి? నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా మేనగోడళ్ళు అని అంటాడు, నా మేనల్లుళ్ళు అంటాడు. ఏం చేస్తాడు ఆయన? ఏమీ చేయలేడు. నేను చెప్పను, మీరు చూస్తారు, వేసుకోవటమే జనం చెప్తారు. ఇది నిజంగా కూటమి డబ్బా కొట్టుకుంటుందా? నిజంగా మంచి ప్రభుత్వం అని ఈ 100 రోజుల్లో ఏమన్నా ప్రజల్లో ఏమైనా గుర్తింపు తెచ్చుకుందంటే మీరేం చెప్తారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు చూస్తున్నారు ఏంటి. వచ్చింది 100 రోజులే. ఈ 100 రోజుల్లో మొత్తం అన్నీ సర్దుకోవడానికి, చేసిన అవినీతి అన్నీ బయటకు తీయడానికి, మొత్తం అన్నీ మామూలుగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి గవర్నమెంట్కి మినిమం ఒక 6-7 నెలలు టైం పట్టుద్ది. ఈలోపే ఈ ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. మాకు ఆ పథకాలు ఇవ్వలేదు, ఈ పథకాలు ఇవ్వలేదు అన్నారు. సంవత్సరానికి 15,000 చొప్పున వేసాను అన్నాడు. ఎక్కడ వేసాడు ఆయన చూపిమనండి. ఆ జగన్మోహన్ రెడ్డిని 15,000 ఒకసారి, 14,000 ఒకసారి, 13,000 ఒకసారి వేసి 2 సంవత్సరాలు ఎగ్గొట్టాడు. నేను వేసానని చెప్తున్నాడు. 3,000 రూపాయలు దానికేమో 2,000 నుంచి 250 పెంచి 3,000 చేశాడు. 2,000 నుంచి చేశాడు. ఆయన 15,000 చేయటమేమో కానీ అమ్మఒడి పథకానికి అక్కడ స్కూల్లో ఫీజులేమో 30,000 చేశారు. 15,000 తీసుకున్న ఫీజుని బతిలాడి తగ్గించే ఫీజుని మీకు ఎందుకు అమ్మఒడి పడుతుందిగా 15,000 అని చెప్పి ఇంకో 15 పెంచి 30 చేశారు. అప్పుడు ఏమైంది? మామూలుగా ఏ రాయి అయినా ఒకటే అయ్యింది ఏంటి. నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు పెట్టాడు, కొన్ని స్కూళ్ళు తీసేశారు. ఆ తీసేయడం వల్ల అమ్మఒడి పథకానికి డబ్బులు మిగిలినాయి చక్కగా. ఇక స్కూల్కి వెళ్లకుండా పిల్లలు ఇంటికాడ ఉండిపోయారు. వాళ్ళకి ఏ అవసరం లేదు అమ్మఒడి పథకాలు ఏంటి. ఏమి ఇచ్చారండి? మామూలుగా 15,000, 14,000, 13,000 3 సంవత్సరాలు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఇచ్చారా మీరు చెప్పండి? విలేకరుగా 5 సంవత్సరాలు పూర్తిగా ఇచ్చాడని చెప్పండి. 2 సంవత్సరాలు మిస్ చేశాడండి. 1 సంవత్సరంన్నర ఒకసారి చేశాడు. 1 సంవత్సరానికి వేయాల్సింది సంవత్సరంన్నర చేశాడు. ఇవన్నీ చేశాడు. ఇంకా ఆసరాలు అవన్నీ అంటారా? 10,000 ఇచ్చి 10,000 మళ్ళీ కట్టమని చెప్తున్నాడు. దానికి ఆయన ఇప్పించేది ఉంది, ఎవరైనా ఇప్పిస్తారు. ఈ డ్వాక్రాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లాగుంది? జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి జీతాలు తీసుకొని వచ్చి ఈ వరదలను చూసుకొని ఇంకా పథకాలు ఇవ్వలేదంటే మొత్తం డేటా మొత్తం చూసుకోవడానికి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని చూసుకోవడానికి ఇంకా 3 నెలలు ఇంకొక 2-3 నెలలు టైం పట్టుద్ది. ఈలోపే కంగారు పడిపోయి నాకిచ్చే అని ఉంటే ఎవరికైనా ఇస్తారు? 4,000 రూపాయలు చేశాడు, 6,000 రూపాయలు చేశాడు. మొన్న ఈ మధ్య ఇచ్చిన పథకాలు ఇచ్చిన దానికి మామూలుగా జనాభా ఎంత సంతోషపడుతున్నారో మామూలుగా చూడండి. ఈ వరదల్లో ఎంత పని చేశాడో, ఆయనకి ఎంత పేరు వచ్చిందో చంద్రబాబు నాయుడుకి జనాభాని అడిగితే తెలుస్తుంది ఏంటి. 100 రోజుల పరిపాలనలో 100 మార్కులకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే ఈ 100 మార్కులలో నిజంగా నిజాయితీగా అంటే మీరు అభిమానిగా కాకుండా ఒక కామన్ మ్యాన్గా చెప్పండి. నేనైతే 70 మార్కులు ఇస్తానండి. వరదల్లో బాగా పనిచేశారండి. ఒకళ్ళు కాదండి, ఒకళ్ళకి 4 పనిచేస్తారు. నియోజకవర్గానికి ఆహారం ఇవ్వడంలో విఫలమయ్యారని అంటుంది. ఆహారం ఇవ్వడం విఫలమవడం కాదు, ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఎక్కువ ఎక్కడ ఇవ్వాలో తెలియక రోడ్డు మీద వేశారు. నేను సింగనగర్ వెళ్ళా, నేను టీవీలు రిపేర్ చేయడానికి టీవీలు రిపేర్ చేయడానికి వెళ్ళా. వాళ్ళు ఎక్కడో అంబాపురంలో ఉండేటటువంటి వాళ్ళకి పాలు మామూలుగా వాళ్ళకి నీరు మొత్తం అంతా కూడా డ్రోనుల్లో వచ్చినాయి అంట. మరి అంత డ్రోనుల్లో వచ్చి మరి అందించారండి వాళ్ళకి ఆహారం మామూలుగా అన్నీ కూడా.
మరి ఏ విధంగా పనిచేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మరీ సన్న సందుల్లోకి వెళ్ళి అందించలేకపోతే అది ఏమైనా చెప్పలేం. కానీ ఎంత పనిచేసినా గవర్నమెంట్కి ఒక 20% లేకపోతే 15% మామూలుగా దానికి తేడా ఎక్కడైనా ఉంటుంది. అంతేగాని మామూలుగా వచ్చి ప్రతిపక్ష నాయకుల్లాగా వచ్చి నీళ్ళల్లో దిగానా, ఒక ఫోటో దిగానా, వెళ్ళిపోయానా, ఓ 10 రూపాయలు ఇచ్చానా, వాళ్ళు ఎవరో చెప్తున్నారు. మొన్న ఒక ఆడవాళ్ళు అంటున్నారు, మామూలుగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆహార పదార్థాల ఆటో ట్రాక్టర్ల వెనకమాల వీళ్ళు 2 జెండాలు పట్టుకొని తిరిగి వీళ్ళు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారంట. ఏంటి ఎక్కడైనా ఇచ్చినట్టుగా ఏమైనా చెప్పినట్టుగా ఏమైనా ఉందా చెప్పు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 1-2 రోజులు ఏదో భోజనాలు వండి పెట్టారు. నిత్యావసరాలు ఇస్తుంది, దాన్ని కూడా రాజకీయంగా చూస్తున్నారా మీరు? ఎవరికి ఇస్తున్నారండి? మంచిదేనండి, ఏ పార్టీ ఇచ్చినా కూడా మామూలుగా ఇస్తే మంచిదే. ఏంటి పేద ప్రజలకి ఇప్పుడు ప్రస్తుతానికి అంతా లాసిపోయారు బట్టలతో సహా. ఏ పార్టీ ఇచ్చినా కూడా మంచిదే. అది ఇచ్చి చూపించుకోమనండి వాళ్ళని. ఎప్పుడు ఇవ్వాలి? అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాదండి. ఇప్పుడు పనుల్లో లైన్లో పడిపోయారు పనుల్లోకి వెళ్తానికి. అది ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు ఆ పైన ఉన్నప్పుడు, ఆ వరదల్లో ఉన్నప్పుడే నువ్వు ట్రాక్టర్లో వేసుకొని వచ్చి ఇవ్వాలా. నువ్వు ట్రాక్టర్లో ఉన్నప్పుడే నువ్వు భోజనాలు తీసుకొచ్చి పెట్టాలా. ఆ సందుల్లోకి చంద్రబాబు నాయుడు వెళ్ళలేకపోతే నువ్వు వెళ్ళొచ్చుగా. నువ్వు వెళ్ళి నీ జెండా పట్టుకొని నువ్వు వెళ్ళి నేను అందిస్తున్నానని చెప్పి ఇవ్వచ్చుగా. నువ్వు ఆడిచ్చావు? నువ్వు అసలు మెయిన్ రోడ్డు మీద అయినా ఇచ్చావా నువ్వు ఆహార పదార్థాలు? నువ్వు సందులోకి వెళ్ళి అక్కడెక్కడో ఇవ్వలేదు, ఇక్కడెక్కడో ఇవ్వలేదు అని చెప్తున్నావు. నువ్వు వెళ్ళి ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యి జై జగన్ అనే వాళ్ళుగా. మరి నువ్వు ఇవ్వలేకపోయావుగా. ఏంటి ఇప్పుడు నువ్వు ఉన్నా నీకు అవగాహన లేనటువంటి జగన్ కన్నా అవగాహన ఉండే ముఖ్యమంత్రి ఈయన వెళ్తే ఇప్పుడు మొన్న ఇవి వచ్చినాయి అండి. ఏమొచ్చినాయి? మన పైనుంచి ఫండ్స్ వచ్చినాయి మనకి, ఎన్ఆర్ఐల నుంచి కానీ వాళ్ళు కానీ. ఈయన వెళ్తే ఈయన మొక్కను చూస్తే ఎవడైనా అక్కడ 10 రూపాయలు జోల్లో వేస్తాడా ఈయనకి? ఈ జగన్ చూసి ఎవడైనా ఎన్ఆర్ఐలు కానీ బయట కానీ డబ్బులు పెట్టుబడి పెట్టడానికి వస్తారా? ఏంటి ఉండేది? ₹1,00,000 ఇవ్వకపోతే తిడతాడేమో, కొడతాడేమో, మళ్ళీ ఏదైనా కాంట్రాక్ట్ వర్క్లు ఇవ్వడేమో అని చెప్పి, అరే నీకు ₹1,00,00,000 కాంట్రాక్ట్ వర్క్లు ఇస్తాలే, 10 లక్షల రూపాయలు వేయరా అనేటప్పుడు ఇదనమాట. కిట్ ఫ్రోకు ఏంటి అలాంటి అతను ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు మరి చెప్పండి. ఇంకా